ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రావణ్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రావణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రావణ్ గారు, నిన్న అచ్చంపేటలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా హైలైట్ అవుతా ఉండండి తెలంగాణ వ్యాప్తంగా. ఏదైతే ఈ బీజేపీ ఇటుపక్క కాంగ్రెస్ జాయింట్ వెంచర్తో నడుస్తూ ఉంది తెలంగాణలో. ఎందుకంటే ఒక పక్క కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచుతూ ఉంటే ఇటుపక్క రేవంత్ రెడ్డి కానీ ఇటుపక్క రాహుల్ గాంధీ కానీ ఎందుకు మాట్లాడలేదు, దీన్ని ఖండించరా సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిన్న చేసినటువంటి బహిరంగ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అచ్చంపేటలో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నిజంగానే చెప్తున్నట్టు ఇటు బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏమంటారు శ్రావణ్ గారు? ఖచ్చితంగా అండి, ఇది రాహుల్ గాంధీకి అంతగా ఇష్టం లేని ప్రక్రియ తెలంగాణలో జరుగుతుంది. ఆ తెలంగాణ ఎన్డీఏ పరిపాలన సాగుతుందని అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నదా, చీకటి ఒప్పందాలు ఉన్నాయా అనేది అందరికీ బహిరంగంగా అర్థమవుతా ఉంది. బీజేపీ ఈ రోజు కూడా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీగానే చూస్తుంది కానీ అధికార పార్టీ వైఫల్యాన్ని అయితే చూస్తలేదు. చాలా విషయాల్లో చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యాన్ని కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలని ప్రశ్నిస్తలేదు. ఏదైనా ఒకటో అరవో ఎక్కడో అక్కడ నామకేవార్త తప్పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతుంది కానీ బుల్డోజ్ గా కానీ ఏ విధంగా కానీ పోరాటం చేస్తూ అదే గత కాలంలో చూసినప్పుడు ప్రజల్లోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ఏ విధంగా ఎంటగట్టిందో మనం చూసాం. కానీ ఈ రోజు చీకటి ఒప్పందంతో చేస్తా ఉంది. ఇక్కడ మరి మా మోడీ గారి తీరుకు భయపడి చేస్తున్నారా లేదా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆ డెవలప్మెంట్ కాకుండా ఉండాలంటే మనం కలిసి పనిచేయాలనుకున్నారో తెలియదు. కానీ నిజంగా కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నదే అనిపిస్తుంది మాకైతే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు భాగస్వామ్యం ఉన్నాక మాలాంటి వాళ్ళకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. అక్కడేమో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారేమో తెలంగాణ నిధులు నిక్షేపాలను దోచడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని సహకరిస్తున్నారు. ఆల్మెట్టి డామ్ ఎత్తు పెరుగుతున్నా కూడా అభ్యంతరం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విధంగా చూస్తే రేవంత్ రెడ్డి పూర్తిగా ఇటు నరేంద్ర మోడీకి కానీ ఇటు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఇక్కడ తెలంగాణలో ఈ రోజు కూడా యూరియా లాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఎన్నో రకమైన అంటే నీళ్లు ఇప్పుడు మనం చూస్తున్న వరదలు వస్తుంటే ఏ విధంగా ఉన్న రహదారులు ఏ విధంగా ఉన్నాయి, ఉన్న రహదారులు కానీ ఉన్న వంతెలను కానీ పునర్నిర్మించడం కానీ సంరక్షించడం కానీ చేయలేక కొత్తగా అమరావతికి ఆయన ఫ్లైట్ లేడమో ట్రైన్లు బుల్లెట్ రైళ్లు 8 రైళ్లు 4 లైన్ల రోడ్లు విస్తరణ కోసం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు మోడీకి ప్రయోజనాలకు ఇటు చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే అనుమానాలు వస్తా ఉన్నాయి. వీటికి నివారించి ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్య కానీ యూరియా సమస్య కానీ ఇంకా అతను ఇచ్చినటువంటి 420 హామీల 100 హామీల 6 గ్యారెంటీల ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిల వరకు అందరి అర్హులకు అందరికీ కూడా చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అందుకనే కేటీఆర్ గారు ఈ విషయాన్ని నిన్న అచ్చంపేట సభలో కూడా ప్రస్తావించాడని నేను అనుకుంటున్నాను. శ్రవణ్ గారు, కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో జాయింట్ వెంచర్ అనే విషయాల్లోకి వచ్చేటప్పటికీ కొన్ని విషయాలు వాస్తవంగా తెలంగాణ వ్యాప్తంగా కొంచెం అనుమానాలు లేవనెత్తుతాం. అంటే వాళ్ళు జాయింట్ వెంచర్గా ఉన్నారా, నిజంగా కలిసి పనిచేస్తున్నారా అనే అనుమానాలు కాదు. కానీ ప్రతి విషయాల్లో మొదటి నుంచి కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుంటే కొన్ని విషయాలు లేవనెత్తుతూ ఉంది. సమస్యల పట్ల జరిగినటువంటి గతంలో చేసిన ప్రభుత్వాలు తప్పిదాలు కానివ్వండి, ఇటు బీజేపీ మీద కొన్ని జరిగినటువంటి కానివ్వండి, ఏమైనా కూడా సమస్యల్ని లేవనెత్తుతూ ఉంది. కానీ దానికి పూర్తి స్థాయిలో పరిష్కారం దొరికే విధంగా మాత్రం ప్రయత్నించట్లేదు. దాని గురించి ఎటువంటి యాక్షన్ జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఒక సమస్యను లేవనెత్తుతారు, దాని గురించి మొత్తం హైప్ క్రియేట్ చేస్తారు తెలంగాణ వ్యాప్తంగా, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు. అలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి, గతంలో తర్వాత ఫార్ములా కార్యక్రమం కానీ, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఇలా ఒక విషయాన్ని లేవనెత్తుతారు. మళ్ళీ దానికి సంబంధించినటువంటి జనాలు ఉత్కంఠ రేపుతారు. ఇటు మీడియా కానివ్వండి బయట మొత్తం హైప్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ వెంటనే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. దాని గురించి ఏమైందో కూడా చెప్పరు. అసలు ఫోన్ ట్యాపింగ్ అయితే మనం చూసిన హడావుడి అంతా ఇంత కాదు, ఇవాళ రేపు ఏదో జరగబోతుందనే విషయాన్ని చెప్తూ ఉంటారు. సరే, ఈ విధంగా చూస్తే ఇది పరిస్థితులను బట్టి జాయింట్ వెంచర్ అనేటువంటి అనుమానాలు కూడా కొంతమందికి లేవనెత్తడానికి ఆస్కారం అవుతుంది. సరే, ఈ విషయాన్ని మనకు వచ్చేపు దాని గురించి అలా పక్కన పెడితే ఇటు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఏదైతే ఫ్యూచర్ సిటీ
మనం విన్నాం. నిన్నంతా చాలా హడావుడి జరిగింది. ఫ్యూచర్ సిటీ కందుకూరు మండలం దగ్గర ఏదైతే ప్రారంభం సంబంధించిన విషయంలో హైదరాబాద్ సమీపంలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో రాకుండా ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తూ ఎంతసేపటికి మనం గతం న్యూయార్క్ బాగుంది, లేకపోతే సింగపూర్ బాగుంది, లేకపోతే దుబాయ్ బాగుంది, ఈ విధంగా చెప్పుకోవటమైనా 70 సంవత్సరాల నుంచి మనకి ఇలాంటి నగరాలు ఉంటే బాగుండని కలలు గంటమైనా మనం ఎంతసేపటికి. కాబట్టి అందుకే నేను భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాను, నాకు ఇంకో 10 ఏళ్ళు అవకాశం ఇవ్వండి, నేను ఇక్కడ భారీగా స్థాయిలో పెట్టుబడులు పెట్టిస్తాను అంటున్నారు. నిజంగానే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఇలాంటి ఫ్యూచర్ సిటీకి నిర్మాణానికి గట్టి పునాదులు పడతాయంటారు. ఏమంటారు శ్రావణ్ గారు? రేవంత్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళు నట్టేట మునిగిపోవాల్సిందే. ఆయన మాటలు కానీ, ఆయన వ్యవహారాలు కానీ, ఆయన పథకాల తీరు కానీ ఏది చూసినా కూడా నిన్న మాట్లాడింది ఈ రోజు ఉండదు, ఇప్పుడు మాట్లాడింది సాయంత్రానికి ఉండదు. ఇట్లాంటి వందల ఎగ్జాంపుల్ ఉన్నాయి, వందలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కుల విభజన అడిగిన వాడిని జైల్లో వేయండి, పార్టీలు జంప్ చేసిన వాళ్ళని, పార్టీ ఫిరాయించిన రాళ్లతో కొట్టండి, ఇట్లాంటి మాటలు ఎన్నో రకాలు పూర్తిగా వైరుధ్యంగా ఉంటాయి. అంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తారు, ఆ పరిస్థితుల్లో అప్పుడు ఏ అవసరం ఉంటే ఆ విధంగానే మాట్లాడతాడు. మనం స్పష్టంగా చెప్పాం, ప్రజలు మోసం చేస్తాము, పథకాలు ఇస్తే అబద్ధాలు చెప్తాము, మేము అధికారం రావడానికి ఎంతకైనా దిగజారుతామని చెప్పి కూడా తనకు తానుగా ఎన్నో డిబేట్ లో కానీ ఎన్నో రకాలుగా ఇంటర్వ్యూలో చెప్పిన తీరు మనం చూస్తున్నాం. ఇకపోతే ఆయన చేస్తున్నట్టు వ్యవహార శైలి చూస్తే పథకాల విషయంలో కానీ, చేస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ విషయంలో చూసినా ఇదంతా కూడా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక కన్సల్టెన్సీ లేదా బ్రోకర్ పనులు ఉంటాయి కొన్ని. అంటే మనం ఆ పదం వాడకున్నా ఇప్పుడు పెళ్లిల మ్యారేజ్ బ్యూరో ఉంటూ వాళ్ళు ఉంటారు. ఈతల సంబంధాలు ఉన్నటువంటి వ్యవహారంలో లోటుపాట్లు ఆయనకు తెలుసు, అవతల సంబంధంలో లోటుపాట్లు ఆయనకు తెలుసు. కానీ ఆయనకి ఏం అక్కర్లేదు, ఆయన పర్సంటేజ్ ఆయనకు వస్తే చాలు, వాళ్ళు ఉంటే ఉంటారు లేకపోతే లేదన్నట్టు వ్యవహారం. అంటే తనకు భవిష్యత్తు ఆ పథకంలో కానీ ఆ వ్యవహారంలో కానీ ముందే తెలుసు. కానీ వాళ్ళు కమిషన్ కోసం కక్కుర్తి పని చేస్తుంటారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే తరహా పనులు చేస్తా ఉన్నాడు. ఈ ఫ్యూచర్ సిటీలు వచ్చేయలు పోయేలు. ఎందుకంటే ఈ మన రాష్ట్ర ఖజానా దివాలా తీసింది, అప్పు పుడతలేదు, జీతాలు ఇవ్వట్లేదు, కనీసం కరెంటు బిల్లులు, ఇంటి కిరా, అంటే మన గవర్నమెంట్ ఆఫీసులు కొన్ని వ్యవహార ఆఫీసులన్నీ కూడా రెంట్ బేసెస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని గురుకుల హాస్టల్స్ వాటికి రెంట్లు ఇస్తలేరు, వాళ్ళు తాళాలు వేస్తున్నారు. ఇవన్నీ వదిలేసి అమరావతికి రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏం చూస్తాయంటే జనాన్ని మోసం చేయడానికి తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నాడు. మీరు మొదట్లో ప్రస్తావించిన విషయం ఏంటంటే ఇక్కడ కలిసి పని చేస్తున్నారా ఎన్డీఏ ప్రభుత్వానికి అంటే నిజంగా ఖచ్చితంగా పని చేస్తున్నారు. ఎందుకంటే రఘునందరావు గారు చూస్తా ఉన్నాం, ఆయన ఏ విధంగా భూములని కబ్జా చేశారు, దాన్ని సహకరించారు. ఇట్లా రఘునందరావు గారికి నోటికి తాళం వేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరికి ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతూ, వాళ్ళని మభ్య పెడుతూ, వాళ్ళ పనులు చేసుకుంటూ ఈ భారతీయ జనతా పార్టీ లొంగ తీసుకున్నారు. లోకల్ లీడర్లు ఏమో ఈయన తైలాలిచ్చి లొంగ తీసుకుంటే నరేంద్ర మోడీ మాత్రం ఎప్పుడు నీకు వేటు పడకుండా బెదిరిస్తూ తన పనులు కావాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాకున్న అవగాహన ప్రకారం ఇక రైతులకు కానీ ఇంటి కరెంటుకు కానీ ఆదాని కరెంటు మీటర్ రాబోతున్నాయి, ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఒక అంచనా ఉంది. బహుశా అది కూడా జరుగుతుండవచ్చు. ఇట్లా ప్రజలు రేవంత్ ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం అయితే కాదని స్పష్టంగా చెప్పవచ్చండి. అడిగినట్టు శ్రవణ్ గారు, వాస్తవంగా ఫ్యూచర్ సిటీ ఏదైతే కందుకూరు మండలం అక్కడ హైదరాబాద్ సమీపంలో ప్రారంభోత్సవం జరిగిందో ఆ పరిసర ప్రాంతాల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, సీనియర్ నాయకులు, అటు పక్క సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి, దానికి హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఇదంతా ఒక రకమైన డ్రామా అంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. ఇటు పక్క చూస్తే దానికి స్పందన లేకుండా రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధీటుగా భవిష్యత్తులో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఒక గొప్ప తలమానికంగా మానిద్ది మన ఇండియాకే. కాబట్టి ఇలాంటి ఫ్యూచర్ సిటీలు మనం ఎప్పుడు న్యూయార్క్ లాగాను, దుబాయ్ లాగాను మనం చెప్పుకుంటాం కదా, అలాంటి ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నాను. ఇది ఇక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్లు కూడా అమరావతికి, ఇటు పక్క చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు పక్క మొత్తానికి చెన్నైకి ఇటు మొత్తం బుల్లెట్ ట్రైన్లు కూడా భవిష్యత్తులో కేంద్రంతో అంగీకారం తీసుకుందాం అనే విధంగా చాలా కాన్ఫిడెంట్గా ఒక కళలుగా అన్నటువంటి ఒక గ్రాఫిక్ లెవెల్లో కళల్లో చూపిస్తూ ఉన్నారు భారత్ ఫ్యూచర్ సిటీని. వీళ్ళు చూస్తే దానికి చాలా క్వైట్ ఆపోజిట్గా అదంతా తుస్ ఏం లేదు, అతను రియల్ ఎస్టేట్ పెంచుకోవటం ఇదంతా అంటున్నారు. వాస్తవంగా అలాంటి అభిప్రాయంతోనే మొదలు పెట్టారంటారా రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా అండి. ఇంతకుముందు చెప్పానుగా, కన్సల్టెన్సీ బ్రోకర్లకు ఏం పని చేస్తారో అదే పని చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా తన తత్వాన్ని వదులుకోలేదు. కానీ ఏదో చేయదలుచుకుంటే ఆల్రెడీ నిన్నగాక మనం చూసాం, మెట్రో ఎల్ఎన్టీ నుంచి పోయింది. ఉన్న మెట్రోని కాపాడుకుంటే చాలు, ఉన్న మెట్రోని ఎల్ఎన్టీ నిర్వహించేలా చేస్తే చాలు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వ రంగంలోకి వెళ్ళిందో నిర్వీర్యం అయిపోతున్నాయి. 1991 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సరళీకృత విధానంలో
ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూపుతా ఉన్నాం, నాణ్యమైన సేవలు అందిస్తానికి. కానీ ఇట్లా రేవంత్ రెడ్డి గారు రివర్స్ దాన్ని కొనేస్తున్నాడు. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అన్ని వేల కోట్లు పెట్టి ఎలా కొంటున్నాడు, కొని ఏం చేస్తాడు, మళ్ళీ అమ్ముతాడు. అంటే ఇది ఒక బ్రోకరేజ్ పని చేస్తా ఉన్నాడు, దానికి పర్సంటేజ్ కోసం ఆశపడుతున్నాడు. ఇతను ప్రజల సంక్షేమం కోసం కాదు ఏది చేసినా, తన కన్సల్టెన్సీ, తన రియల్ ఎస్టేట్, ఏదైతే ఎనిమల్ కానీ ఇదంతా వ్యవహారం చేస్తున్నారు. కానీ ప్రజలు కూడా అంత ఈజీగా నమ్మట్లేరు. ఎందుకంటే ఇప్పుడు భూమి లేదు, గతంలో కొన్నవాళ్ళు రకరకాల పేర్ల మీద, రకరకాల సిటీల పేరు మీద కొన్నవాళ్ళు అవి అలాగే ఉన్నాయి, ధరలు లేవు, ఇప్పుడు కొనేటోళ్ళు లేరు. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా కూదేలైపోయింది. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతానికి ఇట్లా భూమి క్రియేట్ చేసినా కూడా ఎవరు పడితే వాళ్ళు భూములు కొనడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే గతంలో అమరావతిలో చూసాం, మొదటి చంద్రబాబు నాయుడు పాలన కాలంలో వచ్చినట్టు భూమిలో కొన్న వాళ్ళు తర్వాత పార్టీ మారిన తర్వాత, అధికార పార్టీ మారిన తర్వాత ఇంకొక పార్టీ వస్తుంది, దాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో. అంటే రాజకీయ ఉచ్చులోకి ఈ రియల్ ఎస్టేట్ రంగం కూరేలైపోతా ఉంది. సామాన్యుడు బలైపోతున్నాడు. అందుకనే సామాన్య నుంచి డిమాండ్ లేనప్పుడు రియల్ ఎస్టేట్ కూడా అంత ఈజీగా పెట్టుబడులు ఏం పెట్టామండి. ఏదైనా చేస్తే జనాన్ని మోసం చేసే సంస్థలు మాత్రం. బట్టి అసలు భారత్ ఫ్యూచర్ సిటీ అనేది అంత అబద్ధం అంటారా రేవంత్ రెడ్డిది? ఈ కలలు కనేటువంటి ఫ్యూచర్ సిటీ జరగదంటారా? ఎప్పటికప్పుడు నేను బట్టి విక్రమార్క, ఇటు పక్క శ్రీధర్ బాబు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు మధ్యలో వస్తుంటాము, పనులు ఎంతవరకు జరిగినా చూస్తుంటాము అంటున్నారు. ఇటు పక్క దాని గురించి ఎన్నో రోజుల నుంచి ఒక ఫ్యూచర్ సిటీ ఎలా ఉండిద్ది, ఒక మొత్తానికి సంబంధించినట్టు ఒక ఎలా అంటే అక్కడక్కడే మొత్తం కాంప్లెక్స్లు, స్పోర్ట్స్లు, దానికి సంబంధించినటువంటి జిమ్లు, ఎడ్యుకేషన్స్, హాస్పిటల్స్, ఇవన్నీ చాలా చక్కగా ఫ్యూచర్ సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తా ఉంటే రేవంత్ రెడ్డిని అనుమానించాల్సిందని అంటారా? ఇవన్నీ జరగవంటారా? కుర్చీకి కూర్చుంటాడేమో కానీ మొదట తాను చెప్పినటువంటి ప్రజా దర్బార్లో ఒక్క రోజున వచ్చాడు. ఈ రోజుంత వరకు నేను కుర్చీ వేసి కూర్చుంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా అంటాడు. కనీసం అతన్ని కాంగ్రెస్ పార్టీ రెండవ శ్రేణి అంటే మొదటి కోటరీలో ఉన్నటువంటి డీలింగ్ చేస్తున్నటువంటి కొన్ని మాఫియాలు ఉన్నాయి, వాళ్ళు తప్పించి రెండో కేటగిరీలో ఉన్నటువంటి నాయకులు ఆయన కలవడానికి వీలు లేకుండా పోయింది. ఈ రోజు మనం చూసాం, నిజాయితీ పరుడు సబ్సిడీ ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య గారికి కూడా ఆయన అపాయింట్మెంట్ దొరక్క పరువు పోయిన తర్వాత చివరికి తానే కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక అందరూ గుమ్మడి నరసయ్యలా పేరు పొందినాడు అడగాలి కదా. ప్రజా దర్బార్కి ఈ రోజు ప్రజాభవన్ కి వెళ్తున్నాడా, పేరు మార్చాడు, కంచె తీశాడని చెప్పాడు. కానీ ఈ రోజు కంచె దూరంగా ఉన్న కంచెని పక్కకు జరుపుకున్నాడు, పొడుగున్న కంచెని తగ్గించుకున్నాడే తప్పించి ఇంతవరకు ప్రజా దర్బార్కి అడుగు పెట్టింది లేదు, సచివాలయానికి వచ్చింది లేదు, సెక్రటరీకి వచ్చింది లేదు. ఆయన ఒక ప్రైవేట్ ఎస్టేట్ కట్టుకున్నాడు. ప్రజల నుంచి రక్షణ కోసం పోయి పోలీస్ కమిషనరేట్ భవన్ లో అక్కడ సంప్రదింపులు చేస్తున్నాడు, అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నాడు. ముందు అక్కడ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి. ప్రజల్లోకి రక్షణ అంటే ఆయన కోటరీ రక్షణ లేకుండా ప్రజల్లో సామాన్యుడు దగ్గరగా ఉంటూ ప్రజలతో మమేకమైతూ వెళ్తే ప్రజా సమస్యలు తెలుస్తాయి. ఆయన కుర్చేసి కూర్చొని అక్కడ కట్టించాల్సిన అవసరం లేదు. కుర్చేసుకుని కూర్చొని ఎవరు కట్టిస్తారంటే కాంట్రాక్టర్లు కట్టిస్తారు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కట్టిస్తారు. అదేమో రియల్ ఎస్టేట్ వ్యవహారం కాదు, ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క పని. అది అధికారులు ఉంటారు, దాన్ని సమీక్షేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుని పని చేసే పని. ఈయన కూర్చేసుకుని కూర్చుంటే అయ్యే పని ఏం కాదు. అదంతా కూడా జనాన్ని మభ్య పెడతానికి ఇదొక 2 రోజులు హెడ్లైన్ ఉంటుంది, మళ్ళొక 2 రోజులకి ఇంకొక అంశాన్ని తీసుకొస్తారు, ఇంకొక కేసు అంటాడు, ఎన్నికలు వస్తారు ఆయన అరెస్ట్ అని చెప్పి హెడ్లైన్ కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరితోటి కూడా అరెస్టులు ఉండవు, ఏది కూడా ఈయన చేసేవన్నీ ఏం కాదు. కేవలం ఇతను ఉన్నటువంటి, ఎందుకంటే మనం చూస్తున్నాం 10 ఏళ్ళు కేసీఆర్ ఏర్పాటు చేసిన వ్యవస్థ, యూరియాని సక్రమంగా అమలు చేసే వ్యవస్థని వినియోగించుకోలేకపోయాడు. యాజిటీజ్గా యథాతథంగా దాన్ని పనిచేసే విధానం కూడా ఈయనకు రాదు. ఇప్పటికి కూడా జరిగి కూడా 3 నెలలు అయినా కూడా ఈ రోజు కూడా యూరియా కోసం వర్షాల్లో వరదల్లో లైన్ నిలబడి తీసుకుపోతున్నారు. ఉన్న వ్యవస్థను సక్రమంగా పరిపాలిస్తే చాలు, కొత్తగా అవసరం లేదు. ఈ రేవంత్ రెడ్డి కూర్చేసుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు అనుకూలంగా ప్రజలకు దగ్గరలో ఉంటూ ప్రజా దర్బార్లో కూర్చేసుకుంటే సమస్యలు అవే వస్తాయి. రాష్ట్రం దానికంతలో అదే అభివృద్ధి చెందుతున్నది మా అభిప్రాయం. ప్రధానంగా ఇటు పక్క చూస్తే ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి, ఇటు పక్క చూస్తే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి రాజధాని అమరావతి, ఇటు పక్క పరుగులు పెడతా ఉంది. పక్క రాజధాని అభివృద్ధి భాగంగా అటు చంద్రబాబు నాయకత్వంలో,
ఇటు పక్క చూస్తే ఫ్యూచర్ సిటీ, ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ ఇటు బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, ఇటు మచిలీపట్నానికి సంబంధించిన 12 రహదారులు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ పక్కా ప్రణాళికతో ఇటు పక్క కేంద్రం సహకారంతో ముందుకెళ్తున్న క్రమంలో ఇవన్నీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు ఒక గొప్పగా అద్భుతంగా ఊహించుకుంటున్నటువంటి సమయంలో మళ్ళీ ఇటు పక్క విమర్శలు చూస్తూ ఉంటే ఈ స్థాయిలో ఉన్నాయి. చూద్దాం వాస్తవంగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఇటుపక్క అమరావతి రాజధాని నిజంగానే చెప్పినట్టు అన్ని అద్భుతాలు ఈ 4 ఏళ్లలో జరుగుతాయి. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరికీ ఒక రకంగా చెప్పాలంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తప్ప పెద్ద సమయం లేదు వీళ్ళిద్దరు. మళ్ళీ వీళ్ళిద్దరు అధికారంలోకి వస్తే కానీ అవన్నీ కంటిన్యూ అవ్వవు. ఇటు పక్క చూస్తే నాకు 10 ఏళ్ళ అధికారం ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇటు పక్క గతంలో చేసిన పొరపాటు వల్లే 5 ఏళ్లకే నన్ను దించడం వల్లే ఎక్కడికక్కడ రాజధాని పనులాగిని, కాబట్టి ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు అన్నట్టు ఇటు పక్క చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఓవరాల్గా వీళ్ళిద్దరూ మళ్ళీ అధికారంగా అయితే ఇవన్నీ ఇటు ఫ్యూచర్ సిటీ ఇటు రాజధాని పెట్టి మళ్ళీ అధికారంలో రావనేటువంటి విషయాన్ని ప్రజల్లో మెల్లిగా మైండ్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. దీన్ని ప్రజలు అంగీకరిస్తారా, లేకపోతే అభివృద్ధి కోరుకుంటారా, లేకపోతే వీళ్ళు చెప్పేవన్నీ మాయమాటలా, ఇవన్నీ భవిష్యత్తు అయితే తెలుస్తాయండి శ్రవణ్ గారు. సరే, ఈ విషయాన్ని తీసుకుంటే ఆంధ్ర రాజకీయాలకు వచ్చేటప్పటికి మనం చూసాం అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తర్వాత అనేక రాజకీయ పరిణామాలు, దీని గురించి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇన్నర్గా బాధపడుతూ పైకి చెప్పాల్సినంత ఎక్స్పోజ్కి చెప్పుకుంటూ లోపల మదన పడ్డాయి. ఎందుకంటే చిరంజీవిని వ్యతిరేకించడం, చిరంజీవిని విమర్శించడం అనేది దాదాపుగా జీర్ణించుకోలేకపోయారు. చిరంజీవి అభిమానులతో పాటు ఇటు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా జీర్ణించుకోలేకపోయారు. కాకపోతే కూటమిలో ఉన్నారు కాబట్టి దాన్ని కొంచెం హుందాతనంగా ఎవరికొళ్ళు ప్రదర్శిస్తూ బయటగా పెద్దగా విమర్శనాత్మకంగా మాట్లాడడానికి సాహసం చేయలేదు. కాకపోతే జరగాల్సిన నిరసనలు కొన్ని జరిగినాయి, అది వైసీపీ తరఫున జరిగినాయి. ఎందుకంటే ఆయన నాయకుడిని వేరేగా భాషలో సంబోధించాడు కాబట్టి. ఏదైనప్పుడు కూడా ఓవరాల్గా పరిణామాల నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు అన్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవడానికి తన నివాసం వెళ్ళిన తర్వాత అనేక ఊహాగానాలు తెర ముందుకు వచ్చినాయి. తీరా చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం ఆరోగ్యం బాగలేదు, కొంచెం ఎక్కువగా దగ్గుతో బాధపడుతూ ఉన్నారు, శ్వాసకు సంబంధించినటువంటి బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కేవలం అతని ఆరోగ్యం కోసం పరామర్శించడానికి వెళ్ళారనే వార్తల నేపథ్యంలో నిజంగానే కేవలం ఆరోగ్యం బాగాలేదన్న విషయంతోనే అంత దూరం వెళ్ళారా, నిజంగానే ఈ పరిణామాల్లో ఏమైనా బాలకృష్ణ పరిణామాల్లో జరగాల్సిన నష్టం ఏమైనా జరిగితే దానికి సంబంధించినటువంటి ప్యాచ్ వర్క్ వెళ్ళారా అనేటువంటి అనుమానాలు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి శ్రవణ్ గారు? మొత్తం కూడా ఈ వ్యవహారంలో ఇప్పుడు మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి కీ ఫ్యాక్టర్ ఏంటంటే బాలకృష్ణ గారి వ్యవహార శైలి. బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా నటుడి పరంగా తన నటన కానీ తన కెరియర్ గురించి కానీ మనం ఏం కామెంట్ చేయాల్సిన అవకాశం లేదు, మంచి నటుడిగా. కానీ వ్యక్తిగత బిహేవియర్ లో చాలా కాంట్రవర్షియల్స్ ఉన్నాయి, చాలా కాంప్లైంట్స్ ఉన్నాయి. ఏమైనా కూడా తనకు అది ఒక అసెంబ్లీ అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడినటువంటి భాష తీరు కానీ బాడీ లాంగ్వేజ్ ఈవెంట్స్ చేతులు జోబుల్లో పెట్టేసుకొని మరి ఆయన నిజ జీవితంలో కూడా హీరో అనుకుంటున్నాడేమో. మరి ఆ తత్వాన్ని అసెంబ్లీలో రావడం అనేది మనం అది చాలా విమర్శించాలే కాదు, అది మళ్ళీ పునరావృతం కాకుండా కూడా సూచనలు చేయాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా సరే మరి ఆ సైకో అనే పదాన్ని తరచూ వాళ్ళు వాడుతున్నటువంటి విధానం, మరి బాలకృష్ణ ఆ రోజు కానీ ఆయన భార్య కానీ ఆ సదరు వ్యక్తి వల్లనే కాపాడబడ్డ విషయాన్ని గీత అతనికి కూడా ఉంటే బాగుండేది. కానీ ఏమైనా సరే రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారని ఉదాహరణకు ఇట్లాంటి వ్యవహారాలు చూడొచ్చు. ఏదైనా ఆయన ఆవేశపూరితంగా వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడిన తీరుగా అనిపిస్తుంది. ఈ వ్యవహార శైలి వల్ల చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. తను తర్జన భర్జన పడుతున్నాడు. ఇటు పవన్ కళ్యాణ్, ఇటు జనసేన కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు ఇబ్బంది పడతా ఉన్నారు. కక్కలేక మింగలేక మౌనంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇప్పుడు కాదని అంటే వీళ్ళకే ఇబ్బంది వస్తుందా అంటే మనం చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకున్న చంద్రబాబు నాయుడు దూరం వస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని ఆలోచన కాడికి కూడా విశ్లేషణ చేసే స్థాయికి, ఆలోచించే స్థాయికి వచ్చాయి రాజకీయాలు. అందుకని ఈ పరిణామాలను గ్రహించిన చంద్రబాబు నాయుడు పరామర్శ పేరు అంటే మన పవన్ కళ్యాణ్కి జ్వరం అంటే నేను ఓజీ సినిమా అన్నప్పుడు ప్రకృతి అవహేళన కూడా చేశాడు. వాన మనకి వర్షం ఆపుతుందా, మనం ఏం చేస్తామని బీరాలు పలికాడు ప్రకృతి. అందుకనే అంత ఈజీ ఏం కాదు ప్రకృతితో మనం ఆటలు ఆడుకోవడం వెంటనే. ఎందుకంటే ఎవరైనా ఆయన గొప్పవాడేం కాదు, ఆయన భగవంతుడేం కాదు, దేవుడి బిడ్డ ఏం కాదు, అతడు మామూలు మనిషే కాబట్టి వర్షంలో తడిస్తే జ్వరాలు వచ్చాయి. మరి పవన్ కళ్యాణ్కే వస్తే మరి ఆ రోజు అడ్డ నేను అంతమందికి ఏం జరిగిందో కూడా మనం ఆలోచించాల్సింది. ఇట్లా మూర్ఖంగా వర్షం వచ్చినా కూడా తాను
మూర్ఖంగా తమ సభలు నిర్వహించుకోవాలనుకుంటే ఏం జరుగుతుందో కూడా ఇలాంటి ఉదాహరణలు తమిళనాడులో నిన్న జరిగినటువంటి తొక్కిసలాంటివన్నీ చూసి కూడా వీళ్ళు తమ పంతాన్ని నేర్చుకోవడానికి తన అభిమానంగా ప్రేమించే వాళ్ళ ప్రేమలని పనంగా పెడుతున్నారు. వీటి నుంచి మనం బయటపడాలి, అభిమానులు కొంచెం ముందు ఆలోచించుకోవాలని. పోతే మీరు అడిగిన ప్రశ్న రాజకీయం చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్యలో అంటే వ్యక్తులు అంటే చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కి కానీ కింది స్థాయి ఎమ్మెల్యేలు కానీ ఆ కింది స్థాయికి వెళ్ళిన కార్యకర్తల దాకా ఖచ్చితంగా పొసగట్లేదు. మనం ముఖ్యంగా చూస్తే పిఠాపురంలో జరుగుతున్న రాజకీయం మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే అంటే వాళ్ళకు కూడా రేపు తొందరలో వాళ్ళకు కూడా స్థానిక సంస్థ కేవలం కింద స్థాయి నాయకులు కార్యకర్తలే కాదు, మెల్లిమెల్లిగా ఎమ్మెల్యేలు కూడా స్వరం మారుస్తున్నారు. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి విషయంలో బోండా ఉమ్మ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఈ విధంగా ఎమ్మెల్యేలే మంత్రుల పైన రివర్స్లో మాట్లాడితే ఎలా అంటూ పర్సనల్ క్లాస్ పీకినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని అసహనం కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అనేక విధాలుగా కొంత అసహనాన్ని అయితే మాత్రం గురవుతున్నారు చంద్రబాబు జరుగుతున్న పరిణామాలని బట్టి. ఇటు పక్క చూద్దాం భవిష్యత్తులో దీని ఎంతవరకు అంటే మీరు చెప్పినట్టుగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ మధ్యన సత్సంబంధాలు కానివ్వండి, వాళ్ళతో వ్యవహారశైలిగా మాత్రం ఆరోగ్యకరంగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. మీరు చెప్పినట్టుగానే కింద స్థాయి నాయకులు కింద స్థాయి కార్యకర్తలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ మధ్యన కూటమి ఎమ్మెల్యేలు కూడా కొంత మార్పు అనేది మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలనే వ్యవహారాన్ని కూడా కోరుతా ఉన్నారు చంద్రబాబు. ఇది ఓవరాల్గా చక్కటి విశ్లేషణ అందించారు శ్రావణ్ గారు. చర్చలో ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా ఈరోజు ప్రధాన అంశాలు మనం చర్చించుకుని విశ్లేషించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.